కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ మొత్తం సర్వనాశనం. ఏం బిజినెస్ లేదు, మార్కెట్ మొత్తం పడిపోయింది. అన్ని రేటు పెంచేసారు. బస్సులు ఫ్రీ ఇచ్చేసారు లేడీస్కి, అన్ని రేటు పెంచేసారు. కరెంటు బిల్ డబల్ అయిపోయినాయి. ఫ్రీ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉంది, లేని వాళ్ళకి ఏం లేదు. ఎవరికి ఇచ్చారు ఇప్పుడు దాకా? వచ్చిన పెన్షనే వస్తలేదు వాళ్ళకి. 2500 ఎవరు ఇచ్చారు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది చెప్పండి? ఇప్పుడు దాకా ఇచ్చారు ఎవరికైనా? ఇచ్చిర్రా? మీరు చెప్పండి, ఇచ్చిర్రా అని. ఇచ్చిర్రా? ఇయ్యలేదా? ఇస్తా అని చెప్తారన్నా, ఇస్తా అని చెప్తారు, ఇయ్యలేదు కదా. ఇప్పటికి 2 సంవత్సరం అయితే గవర్నమెంట్ వచ్చి రన్నింగ్, ఇప్పటి వరకు రూపాయి రాలేదు కదా. అవి కూడా రాలేదు. జనాలు మొత్తం పరిశానలో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ తెచ్చి పరిశాన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అప్పులు పాలు చేసి అందరికి పంచిండు. ఆయన కూడా అప్పులు చేసిండు, తెలంగాణకి మొత్తం పంచిండు. సగం ఆయన తిన్నాడు, సగం పంచేసిండు. అందరికి ఇప్పుడు అవే కదా. ప్రభుత్వానికి ఏం చేసింది? అన్ని ఫ్రీ పథకాలు పెట్టేసి ఇవన్నీ తెచ్చి ఇస్తారు జనాల మీద. అప్పులు పాలు అవసరం లేదు, ఇవన్నీ ఫ్రీ పనులు ఏమి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలా? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి బియ్యం ఫ్రీ వస్తున్నాయి కాదు, మళ్ళీ వీళ్ళు ఏమి ఇస్తారు? ఆ బియ్యం తప్ప వేరేది ఏమైనా వస్తుందా? షాప్లో ఏం లేవు, ఓన్లీ బియ్యమే వస్తుంది. దాని తప్ప ఏమి ఇస్తలేరు కదా ఎవరికి. అంతే ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏదైనా అంతే. ఇప్పుడు మళ్ళా కావాల్సింది ఇప్పుడు సెంట్రల్లో మళ్ళీ బీజేపీ, స్టేట్లో కూడా బీజేపీ కావాలి. బీజేపీ వస్తే ఏమైనా చేంజ్ అవుతుందేమో. కేసీఆర్కి చూశారు, కాంగ్రెస్ కూడా చూశారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం బీజేపీ ఉంది. ఢిల్లీలో బీజేపీ కొట్టింది. 2500 ఇస్తాను హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో హామీ క్లియర్ అయిపోయింది. వాళ్ళకి ఇస్తారు కదా ఇప్పుడు అందరూ. 2500 ఇస్తారు కదా, మళ్ళీ ఇక్కడ ఇస్తలేరు కదా. కాంగ్రెస్లో గవర్నమెంట్లో మెయిన్ పైన లేదు సెంట్రల్లో. వీడు రాహుల్ గాంధీ చేద్దామని చూస్తుండు కానీ ఏం అవుతలేదు. అది ఆయన తోడు కాదు కూడా. అది మళ్ళీ సెంట్రల్లో కాకుండా స్టేట్లో కూడా బీజేపీ వస్తే బాగుపడుతుంది అంతే. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలైనాయి. బస్సు, కరెంటు, రైతు బంధు, రైతు భరోసా వచ్చింది, అలాగే గ్యాస్ వచ్చింది, అన్నీ అమలవుతున్నాయి. అంటే అవి కూడా కొందరికే కదా వస్తున్నాయి అంటున్నారు. అర్హులు ఎవరో వాళ్ళకైతే వస్తున్నాయి. అందరికీ రావాలంటే వాళ్ళు అర్హులై ఉండాలి. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 lakhs శాంక్షన్ అయింది. అవి కూడా వస్తాయి. చాలా మంది కొట్లాడుతున్నారు కదా ఆడవాళ్ళు. కొట్లాడని ఇప్పుడు ఎవరో ఉంటారో, అది ఎక్కడో ఒక దగ్గర జరిగితే అందరికీ పబ్లిసిటీ చేస్తూ ఉంటారు దాన్ని. అది కామన్ అయితే. ఇప్పుడు మనం మామూలుగా పోయినా కానీ ఎవరో ఒకరు ఇప్పుడు ఏదో ఒక విషయంలో తాకిందన్నా గొడవ అయితే అది దాని గురించి ఇష్యూ అనుకుంటారు ఎవరైనా కానీ. అది కరెక్ట్ కాదు. కానీ మరి వచ్చిన 100 రోజులలో అన్ని అమలు చేస్తాను లేట్ అవుతుంది కదా. లేట్ ఆల్రెడీ బడ్జెట్ ప్రాబ్లం ఉంది. 7 లక్షల కోట్లు అప్పులో ఉంది. అది కూడా అధిగమించి మరీ ముందుకు సాగుతుందంటే ప్రభుత్వం చాలా మంచిగా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరూ వాళ్ళకే మంచిగా అయింది, వాళ్ళకే మేలు జరిగింది. పేద ప్రజలకు ఎవరికి మేలు జరగలేదు. వాళ్ళు ఒక శాంక్షన్ ఏదైనా దళిత బంధు ఇచ్చినా ఒకరికి ఇద్దరికి ఇస్తే 100 మందికి చూపించుకోవడం అలా జరిగింది. అది ఇప్పుడు అదే పేద ప్రజలు బాగాలేదు అంటున్నారు కదా. అదే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, మనకి అయింది 1 year అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చాలా వ్యతిరేకత వచ్చిందా? అదే అనుకుంటారు అందరూ. ఎవరికి వాళ్ళు లోపల చాలా బాగుందని అనుకుంటారు. ఎవరో ఒకరి వల్ల 10 మందికి అట్లా అనిపిస్తుంది కానీ అట్లా కాదు. అంటే ఫ్రీ బస్ ఇచ్చారు కదా లేడీస్కి. ఫ్రీ బస్ కొట్లాడుకోవడం తప్ప ఏమీ లేదు. కొట్లాడుకోవడము, ఇక లేడీస్ ఒకరికొకరు ఇది చేసుకోవడము అసలు లేకపోవడమే బెటర్ నాకు తెలిసి. మరి 2500 ఇస్తా అని చెప్పింది కదా గవర్నమెంట్. ఇవ్వట్లేదు కదా. ఏడిచ్చిండు 2500? ఎవరికి ఇచ్చింది? లేదు. అదైతే అసలు ఎవరికో ఏమో. కనీసం మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నట్టు ఎవరు చెప్పలేదు. మా డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారా? అంటే నాకు ప్లేస్ ఉంది కాబట్టి నాకు 5 లక్షలు కావాలనేసి నేను ఇది చేసుకున్నా. డబుల్ బెడ్రూమ్ గురించి అయితే మరి పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి తులం బంగారు ఇస్తా అని చెప్పింది కదా. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారండి? ఏది ఒకటి సక్సెస్ సరిగ్గా కాలేదు. ఎట్లా కాంగ్రెస్ ఇప్పుడు? నాకైతే నచ్చలేదు. చెప్పడం అయితే నాకైతే నచ్చలేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? అది పర్వాలేదు అనిపించింది. ఇది పింఛన్లు పెంచుతా అండి అవన్నీ చెప్పింది కదా. మరి పింఛన్లు పెంచట్లేదు కదా. 4000 ఇస్తా అని చెప్పారు. మరి ఎక్కడ
ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే ఫంక్షన్ అని సక్రంగా వస్తుందంట. లేదు, లేట్గా వేస్తున్నారు. రోజు మేము చెక్ చేసుకుంటున్నాం కదా, వస్తాయి కదా, చాలా లేట్గా వేస్తున్నారు. దానివల్ల మాకు ఫైన్ కూడా పడుతుంది. ఇప్పుడు మేము లోన్ తీసుకుంటాం, తీసుకున్నాం 1000 రూపాయలు, అప్పుడు 20,000 50,000 తీసుకున్నాం SBI నుండి. మళ్ళీ ఏంటంటే 1000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది మాకు. అది కరెక్ట్ టైంకి వేస్తే అప్పుడు మనకి కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్గా వేసారు కాబట్టి మేము కట్టలేదు అప్పుడు. ఇప్పుడు కడుతున్నాం, ఇప్పుడు 1000 రూపాయలు మళ్ళీ మనకి వేసారు ఫైన్ అట్లా. మరి లేట్గా వేస్తున్నారు కదా. 500 గ్యాస్ ఉచిత కరెంట్ వస్తున్నాయమ్మా. ఉచిత కరెంట్ అయితే వస్తుంది, 500 అయితే ఏమీ లేదు. ఆ గ్యాస్ అయితే ఏమీ లేదు, గ్యాస్ అయితే అసలే ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి మాకైతే బ్యాంకులో ఏం పడట్లేదు. మా ఫ్రెండ్స్ కేసీఆర్కి రేవంత్ రెడ్డి తేడా ఏందమ్మా? మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడైతే ప్రభుత్వం మంచిగా అనిపించింది నాకైతే. అంతే. మరి ఊరవతల పోయి నడుపుకోండి కదా మిమ్మల్ని. ఊరవతల పోయి నడుపుకుంటే ఏమొస్తుంది, ఏం రాదుగా. ఏదో డీజిల్ ఆటోలు తీసేసి ఏందో ఎలక్ట్రికల్ బండ్లు పెడతారంట, అన్నీ కథ చేస్తున్నారు. కానీ ఆటో వాళ్ళకి కూడా ఇస్తా అన్న కదా, 12,000 ఎంత ఇస్తాను సంవత్సరానికి. సంవత్సరానికి 12,000 ఇస్తే ఏంటికైతే అది. ఇప్పుడు మేము ఏమైనా ఆటో నడుపుకుంటే రోజుకు 2,000 వస్తుంది. 1,000 రూపాయలు EMI పోయినా కానీ 1,000 రూపాయలు ఉంటే ఇంటి ఖర్చులకు దానికి దీనికి సరిపోతాయి. ఇక మొత్తానికి తీసేస్తే ఏం చేస్తాం. మొన్న గతంలో కూడా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడింది కదా ఆటో వాళ్ళ గురించి అన్ని ఊళ్ళో ఊబర్ అన్ని పెట్టిపించి ఆటోలకు నడవకుండా చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది రోజుకి? వస్తుంది ఓ రోజు 1,000 రూపాయలు వస్తుంది, ఓ రోజు 500 వస్తుంది. బయట దందా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, కంపెనీలు ఇట్లా మంచిగా బయట ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలు అన్నీ పోయినాయి. మా ట్రాలీ ఆటోలు ఏం నడుస్తలేవు. అది బాగున్నదిలే అప్పుడు ఉన్నప్పుడు. ఇంకో సరే మనకు మాట్లాడాలి.